క్లినిక్ కురిచేడు రోడ్డు దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ కంటి వైద్య నిపుణులు. ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. షుగర్, బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును. అలాగే డాక్టర్ టి సుమన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఏఎస్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్ కన్సల్టెంట్, వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఒంగోలు. వరి బీజం, పల్స్, 24 గంటల కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగర్ పుండ్లు, ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును. విచ్చేయండి అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దర్శి. సెల్ 9030767438. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. విద్యుత్ శాఖ దర్శి డివిజన్ పరిధిలోని విద్యుత్ ఉద్యోగులందరితో సమావేశం. దర్శి ఈఈ పి శ్రీనివాసరావు పర్యవేక్షణలో దర్శిలోని పొదిల్ రోడ్లో గల కళ్యాణ మండపం నందు ఈరోజు సాయంత్రం నిర్వహించబడగా ముఖ్య అతిథిగా ఒంగోలు ఎస్సీ కట్టా వెంకటేశ్వర్లు హాజరు కావటం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా విద్యుత్ ప్రమాదాలు, సిబ్బంది బాధ్యతలు, నివారణ చర్యలు అంశంపై ఎస్సీ ప్రసంగిస్తూ పలు సూచనలు చేశారు. అలాగే విద్యుత్ బిల్లుల బకాయిలు వసూలు చేయాలని, 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా అందించాలని, ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం గురించి ప్రజలకు తెలియజేస్తూ ఇళ్లకు సోలార్ ప్లేట్లు బిగించుకునే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీటీఎస్ సిఐ బీటీ నాయక్, దర్శి డివిజన్లోని డిఈలు, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు. డైరెక్ట్గా మీతోటి కలిసి మాట్లాడడానికి వచ్చిన కారణం ఏంటంటే, సిఎండి గారు నా మెసేజ్ మీరు కింద మన స్టాఫ్ లెవెల్కి తీసుకెళ్ళండి, వెళ్ళడం లేదు సరిగా, ప్రోగ్రెస్ అదంతా కూడా నేను ఆశించినంత రీతిలో రావట్లేదు. ప్రోగ్రెస్ అంటే ఇవే, మన ఇంటరప్షన్స్ తగ్గట్లేదు. ఎవ్రీ డే కూడా వాటిని మానిటర్ చేస్తున్నారు. 33 kV 11 kV ఫీడర్స్. అలాగే మన డీసీ లిస్టు తగ్గట్లేదు. పిఎం సూర్య గారు ఇంప్రూవ్ కావట్లేదు. నేను ఏదైతే చెప్పానో అవన్నీ కూడా నేను ఆశించినంత స్థాయిలో ఇంప్రూవ్ అవ్వట్లేదు. కింద ఏం జరుగుతుంది, నా మెసేజ్ కరెక్ట్గా వెళ్తుందా, నేను చెప్పానని అసలు కిందకి వెళ్ళి కింద స్టాఫ్ కూడా ఆ మెసేజ్ రిసీవ్ చేసుకున్నారా లేదా, అందుకని ఎస్సీ లెవెల్లో నువ్వే వెళ్ళి చెప్పు అని చెప్పారు.